హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మీషో నుంచి చక్కని డ్రెస్సెస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చేసానండి. నేను వేసుకున్నటువంటి ఈ 3 పీస్ సెట్ కూడా మీషోలో తీసుకున్నదే. అండ్ ఈరోజు నేను పెట్టుకున్నటువంటి ఈ ఆక్సిడైజ్ ఈ జ్యువెలరీ ఏదైతే ఉందో ఈ ఇయర్ రింగ్స్ కూడా నేనైతే మీషోలోనే తీసుకున్నాను. ఇది నా డ్రెస్ అండ్ ఇయర్ రింగ్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో లేట్ చేయకుండా ఇవాళ అయితే కనుక చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే కనుక చూడబోతున్నాము. అన్నీ కూడా చాలా బాగున్నాయి. కొన్ని అయితే కనుక ఇందులో మనకి సైడ్ కట్ టాప్స్ కూడా ఉన్నాయి విత్ ఎంబ్రాయిడరీ వులెన్ వర్క్ ప్యాటర్న్లో కూడా అయితే కనుక ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా మనకైతే కనుక సైజెస్ అనేది ఉన్నాయన్నమాట. సో చెప్పాలంటే అన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ అంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ డీటెయిలింగ్తో వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక మనకి ఇట్లాగా 3 పీస్ సెట్లో అయితే కనుక వస్తుందండి. ఇది కూడా అంతే. ఇప్పుడు గోల్డ్ బాగా ట్రెండ్ ఉంది కదా, ఈ పర్టికులర్ సారీస్ మీద ఐడియా ఉండే ఉంటుంది. దీనిలో కూడా హై నెక్లో అయితే కనుక వచ్చింది. నాకు అందుకు ఇది కూడా బాగా నచ్చింది అనమాట. సో 1 by 1గా అయితే కనుక ఇంకొకటిగా ఓపెన్ చేసుకుని క్లియర్గా చూసుకోవడం బెటరు, మనం టైం వేస్ట్ చేసుకోకుండా. సో ఇదైతే కనుక ఓపెన్ చేసేస్తున్నానండి. ఒకసారి చూడొచ్చు మీరు. 3 పీస్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా మనకి ఇది మీషోలో లాంచ్ అయింది. ఆల్ సైజెస్ అయితే కనుక ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఎట్లా అయితే ఇది మనం స్టెప్ వైజ్గా హారం వేసుకున్నట్టు యోక్ పార్ట్ పైన డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందో సేమ్ యాజ్ టీజ్గా అయితే కనుక మనకి ఇది కూడా సేమ్ అలాగే యోక్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా సీక్వెన్స్ వర్క్, బీట్ వర్క్, కడ్డాన బీట్ వర్క్, జరీ వర్క్తో అయితే కనుక ఈ పర్టికులర్ నెక్ లైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా హైలైట్ చేశారండి. అలాగే విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చేసింది మనకి టాప్ అంతా కూడా. అంటే ఇక్కడ వరకు అయితే మనకి లైనింగ్ వచ్చింది. మీకు ఇంకా కూడా డీటెయిలింగ్గా చూపెడతాను. కింది వరకు లైనింగ్ అయితే రాలేదు. బట్ ఇక్కడ ఫ్రంట్లో అయితే కనుక మనకి గుచ్చుకోకుండా అయితే కనుక లైనింగ్ ఇచ్చున్నారండి. ఇదైతే కనుక మనకి ప్యాటర్న్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది లైనింగ్ అండి, అర్థమైంది కదా. ఇది బ్యాక్ సైడ్ వర్క్, దీన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి లైనింగ్. నేను మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. ఓన్లీ 1 సైడ్ మాత్రమే వచ్చింది అది కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది. ఓన్లీ యోక్ పార్ట్ వరకు 2 సైడ్స్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక వచ్చింది అనమాట. ఇది టాప్ డిజైన్ డీటెయిలింగ్, ఎందుకంటే నేను కరెక్ట్గా చెప్పాలి కదా చూసి. సో ఇదైతే కనుక మనకి ఏమాత్రం గుచ్చుకోదు, అంత హెవీ వర్క్ కూడా. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే కనుక ఇచ్చారు. అండ్ మనకైతే లేస్ బార్డర్తో అయితే కనుక దుపట్టా అనేది ఈ విధంగా తీసుకున్నారండి. సేమ్ కలర్ పైన అయితే కనుక మనకి సింపుల్ దుపట్టా ఇచ్చారు, బికాస్ టాప్ చాలా హెవీ వర్క్ ఉంది కాబట్టి. అలాగే సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి అయితే కనుక మనకి స్ట్రైట్ కట్లో దీని యొక్క బాటమ్ అయితే కనుక ఇచ్చినారు. ఇదైతే ఇలా వస్తుంది. అండ్ రైట్ సైడ్లో కూడా మనకైతే కనుక పాకెట్ వచ్చేసింది. నేను తీసుకున్నవన్నీ కూడా ఈరోజు ఎల్ సైజెస్ అండి. సో మీకు ఇందులో అన్నిట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు మీ సైజ్ ప్రకారంగా అయితే కనుక ఏదైతే డ్రెస్ నచ్చుతుందో దాన్ని బట్టి స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు హ్యాపీగా తీసేసుకోండి. సెట్ యొక్క డీటెయిలింగ్ వచ్చేసి 3 పీస్ ఈ విధంగా ఉంటుందండి. తప్పకుండా పేజ్ చెక్ చేయండి. మీకు కనుక కాన్సెప్ట్ నచ్చింది, కంటెంట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా పేజ్ ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ డ్రెస్ మంచి రాణి పింక్ డ్రెస్ అనమాట. యాక్చువల్గా ఈ డ్రెస్ నేను ఇంతకుముందు అయితే ఫ్లిప్కార్ట్లో కూడా షేర్ చేశానండి. అయితే దాని వర్క్ వేరు, ఈ వర్క్ వేరు. బట్ చూడటానికి మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఇచ్చారు. దానికి చిప్ వర్క్తో అయితే కనుక వచ్చింది. దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చింది అనమాట. ప్యాటర్న్లో డిఫరెన్స్ 100% ఉందండి. ఒకవేళ మీకు బడ్జెట్లో కావాలనుకుంటే కనుక యాజ్ ఇట్ ఈస్ డిజైన్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. అది ఓన్లీ 2 పీస్, 3 పీస్ కాదు. ఇది మళ్ళీ 3 పీస్ అనమాట. సో ఈ డిఫరెన్స్ వైజ్గా మీకు ఓకే అనుకుంటే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ నెక్ లైన్ వర్క్ అంతా కూడా సేమ్ టు సేమే మనకి కనపడుతుంది, కానీ వర్క్లో ఖచ్చితంగా వేరియేషన్ అయితే కనుక ఉందన్నమాట. ఇలా అండి. ఫ్రంట్ అంతా కూడా జరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో అయితే కనుక మనకి ఈ విధంగా తీసుకున్నారు. ఫ్రంట్ ఏమో మనకి ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర అయితే కనుక రౌండ్ నెక్ పైన వర్క్ అనేది వచ్చిందనమాట. అండ్ దీనికి వచ్చేసి అయితే కనుక మనకి లైనింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. ఎవరైనా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక మీకు టాప్ డీటెయిలింగ్తో పాటు ఇప్పుడు నేను మొత్తం కంప్లీట్ డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. 3 పీస్ సెట్ ఇలా వస్తుంది. అవుట్లైన్ అంతా కూడా జరీ వర్క్తో అయితే కనుక మనకి సింపుల్గా ఈ దుపట్టా అనేది హైలైట్ చేశారు. అండ్ ఇదైతే కనుక సేమ్ కలర్, సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి బాటమ్ని కూడా హైలైట్ చేశారనమాట. చిన్న ఇదైతే ఉన్నాయండి వేరియేషన్స్, సేమ్ అయితే కాదు, బట్ చూడటానికి మాత్రమే సేమ్ ఉండింది. అండ్ ఫ్రీగా అయితే మాత్రం పాకెట్ ఉందండి. చక్కగా మీరైతే కనుక వాడేసేసుకోవచ్చు. పార్టీ వేర్ రిలేటెడ్ అండర్ బడ్జెట్లో చూస్తుంటే ఐ థింక్ 700 అండ్ సమ్ అదే రేట్లో అయితే కనుక వస్తుంది. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి. ఇది ఒక డిజైన్ మనకి అండర్ బడ్జెట్లోనే.
ఫ్రంట్ అంతా కూడా ఇలా మనకైతే కనుక చక్కగా వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక 3 పీస్ సెట్ కూడా చూపెడతాను. ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్. చాలా మంది దగ్గర సారీస్ ఉండే ఉంటాయి, నా దగ్గర కూడా సారీ ఉంది, నేను కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నది కూడా మీరు చూసారు, బ్లౌజ్ కూడా, అండ్ నేను కట్టుకున్నది కూడా. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నేను శివరాత్రి కట్టుకున్నాను ఒకసారి, అవార్డు ఫంక్షన్స్ అప్పుడు ఒకసారి అయితే కనుక కట్టుకున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం అప్పుడు కూడా కట్టుకున్నాను. కట్టుకున్నప్పుడల్లా కూడా నేను మీకు ఆ ఫొటోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూనే వచ్చాను, కమ్యూనిటీ పోస్ట్లో కావచ్చు, ఎక్కడైతే వీడియో చేసి దానిలో కూడా పాపప్ చేశానండి. 3 టైమ్సే కట్టుకున్నాను కూడా నేను మీకు అప్డేట్ ఇచ్చాను. అలాగే అదే ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక ఇది వితౌట్ వర్క్ బార్డర్స్తోని మనకి సింపుల్గా అయితే కనుక వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇదైతే కనుక టాప్, ఇదైతే కనుక స్లీవ్స్ అండి. 3/4 హ్యాండ్ పైన అయితే కనుక వచ్చేది గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ షేడ్ పైన అయితే ఉంటుంది. విత్ లైనింగ్తో అయితే కనుక మనకి ఇది టాప్ అనేది ఈ విధంగా వచ్చింది. లైక్ క్లాస్ ఉందండి పీస్ మాత్రం, డెఫినెట్గా మన దగ్గర ఉండాలి ఇది. అండ్ బాగుంది, మంచిగా వచ్చింది. ఇది 3 పీస్ సెట్. సేమ్ మనకి మొత్తం అంతా కూడా సెల్ఫే ఉంటుంది, బాటమ్ అలాగే టాప్. దీనికి కూడా లైనింగ్ వచ్చిందనమాట. నేను తీసుకున్నది అయితే ఎల్ సైజు. అండ్ దీనికి మనకి ఇంటర్లాక్ వచ్చింది తప్ప పాకెట్ అయితే రాలేదు. అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్, అండ్ ఇదైతే కనుక దుపట్టా అనమాట. సో కంప్లీట్గా ఒకసారి నేను లుక్ మొత్తం ఇచ్చేస్తాను, మీరు చూసుకోండి. నచ్చింది అనుకుంటే కనుక మీకు ఈ డ్రెస్ సైజెస్ ఉన్నాయి కాబట్టి ఇలా కూడా తీసేసుకోండి. ఇది దుపట్టా కూడా ఫ్రీగానే ఉందండి, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ ఇది యాక్చువల్గా. దీనిలో ఇంకో కలర్ ఉంది, బట్ ఆ కలర్ కన్నా కూడా ఈ కలర్ చాలా బాగుంది. అది ఇంకా కొంచెం నాకు లైట్గా అనిపించింది అనమాట. నేనైతే దీని లింక్ డెఫినెట్గా పెట్టేస్తాను, సైజెస్ ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడైతే కనుక 1 2 3 4 5 అయితే కనుక ఈరోజు మనం సైడ్ కట్ టాప్స్ ఇట్లా వర్క్స్ అయితే కనుక వస్తూ బాగా హైలైట్ అయినటువంటి కొన్ని కలెక్షన్స్ని అయితే కనుక షేర్ చేస్తానండి. మెయిన్ దీని అందం అంతా కూడా ఇట్లా వర్క్ అయితే కనుక వస్తుంది. ఓన్లీ టాప్సే ఇవి, వితౌట్ బాటమ్స్ అండ్ దుపటాస్ అనమాట. మీరు వేరే మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవటమే, వేరే బాటమ్స్ మీదకి వాటి మీదకి మంచిగా అయితే కనుక ఉన్నాయి. బాగా వచ్చింది వర్క్ అంతా కూడా. మంచి పేస్టల్ థీమ్ అండ్ కాలర్ నెక్ పైన అయితే కనుక మనకి ఈ డిజైన్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది. ఇవి వితౌట్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది. కుర్తీ కూడా మంచి లెంతీతో అయితే కనుక ఉందన్నమాట. సో వర్క్ దీనికి బాగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం చూడబోయేవన్నీ కూడా ఇలాంటిదే, చిన్న ఐటమ్స్ బట్ వెరీ క్లాసీ ఐటమ్స్ అండ్ యూనిక్ ఐటమ్స్. సో ఇట్లాంటి చాలా మందికి నచ్చుతాయి. లైక్ జీన్స్ ఇలాంటి వాటి మీద కూడా చక్కగా మీరు వేసేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక మరొకటి హ్యాండ్లూమ్ కాటన్ లుక్ ఉంటుందన్నమాట. మంచి లెంతీ ఉంది. ఇది కూడా మనకి కుర్తీ అనేది ఫ్రీగా. ఇది ఒక సింపుల్ ఉలెన్ వర్క్ లో అయితే కనుక డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక వర్క్ అనేది వచ్చిందనమాట. నేను వేసుకున్న లుక్ కూడా డెఫినెట్ గా పోస్ట్ చేస్తాను. అండ్ ఇది కూడా 3/4 హ్యాండ్ వితౌట్ లైనింగ్ తో అయితే కనుక ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా కూడా ఇట్లా మనకి ఉలెన్ వర్క్ లో మనకి ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక హైలైట్ అవుతుందండి. ఇది మన సెకండ్ టాప్. నెక్స్ట్ థర్డ్ టాప్ వచ్చి అయితే కనుక రెడ్ కలర్ మీద తీసుకున్నాను. ఇది డిఫరెంట్ వర్క్ లో వచ్చేసింది, డిఫరెంట్ నెక్ లైన్ లో అయితే కనుక వచ్చింది. ఇట్లా లైన్స్ పైన అయితే కనుక మనకి ఈ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకు వచ్చేసి ఇలాగా ఫ్లవర్ డిజైన్ అనేది ఉలెన్ వర్క్ ప్యాటర్న్ లో అయితే కనుక హైలైట్ అవుతూ వచ్చిందండి, మీరు చూడొచ్చు. సో మంచి లెంతీ ఇది అనమాట కుర్తీ అనేది చాలా చక్కగా ఉంది. హ్యాండ్ కూడా అయితే కనుక సింపుల్గా 3/4 హ్యాండ్ వర్క్ అయితే కనుక మనకి లేదండి, ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ అయితే కనుక ఉందనమాట. అది కూడా ఫ్రీగా ఇచ్చేసారు. ఇదొక టాప్. సో ఇలాంటి వాటితో ఏంటంటే బోల్డ్ అన్ని వాటి మీదకి అయితే మనం మిక్స్ అండ్ మ్యాచ్లో చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్ లవర్స్కి అయితే కనుక ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ అలా కూడా మీరు వేసుకోవచ్చు. ఇది కూడా చాలా అంటే చాలా బాగా అయితే కనుక హైలైట్ అవుతుంది. అండ్ ఇది బ్లూ అండి, డార్క్ నావీ బ్లూ, లుక్ లైక్ సేమ్ బ్లాక్. నేను చూడగానే బ్లాక్ అనుకున్నాను, బట్ బ్లూ అండ్ వైట్ లైన్స్ పైన వచ్చింది. అండ్ ఇది కూడా మీకు అయితే కనుక వర్క్ కింది వరకు కూడా వర్క్ వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో అయితే కనుక ఉన్నాయి. మీకు నచ్చితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. మంచి లెంతీ ఉన్నాయి ఇవన్నీ కూడా వితౌట్ లైనింగ్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా వెరీ థిక్ ఫ్యాబ్రిక్ అండి. మీరు ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేనేమైనా కనపడుతున్నానా అనేసి, ఓకేనా. సో దాన్ని బట్టి మీరు ఆ కుర్తీ యొక్క ట్రాన్స్పరెంట్గా ఉంది ఎంత ఉందనేది కూడా మీరు గెస్ చేయొచ్చు అనమాట. సో నేను డెఫినెట్గా ఇస్తాను మీకు షార్ట్ వీడియో ఇది. అండ్ మన లాస్ట్ కుర్తీ అయితే కనుక ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది. అండ్ మంచి ఉలెన్ వర్క్లో అయితే కనుక మనతో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈ విధంగా వచ్చింది. సో తప్పకుండా పేజ్ ఒకసారి చూడండి, నచ్చింది. ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు చూసి తీసుకోవాలి అనుకుంటే మాత్రం మంచిగా అయితే కనుక మన పేజ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. వర్క్ చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ కింది సైడ్ కూడా మనకు స్మాల్ ఫ్లవర్స్ అయితే కనుక మనకి వర్క్ అనేది వచ్చాయన్నమాట. అండ్ ఇది 3/4 హ్యాండ్ పైన వచ్చింది. ఇది కూడా వితౌట్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది. సో టోటల్గా 1 అండ్ ఇదైతే కనుక 2 మంచి కుర్తీ కలెక్షన్ అండి ఇవాళ మీకు నేను షేర్ చేసింది. 3 మీ చాయిస్తోని కలర్ కాంబినేషన్ బట్టి పెట్టేసుకోండి. 4 5
టోటల్గా 5 కుర్తీస్ ఇట్లా ఉలెన్ వర్క్స్ ఉన్నవి తీసుకొచ్చాను. అండ్ 3 or 4 సెట్స్ అయితే కనుక నేను మీకు 3 పీస్లో అయితే కనుక షేర్ చేశాను. ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో బాగుందనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. బాయ్ బాయ్.